మీరు మంచిన పాస్బుక్ల్లో ఏమి తేడా ఉందో దీన్ని గమనించండి. గతంలో జగన్మోహన్ రెడ్డి గారు ఇచ్చిన పాస్బుక్కు ఆయన యొక్క ఫోటో వేసుకున్నారు, మీరు ఇచ్చిన పాస్బుక్కు గవర్నమెంట్ లోగో వేసినారు, అంతమించి ఎక్కడ తేడా లేదు. రైతులకు మీ భూమి మీ హక్కు అనేటువంటి పత్రం ఇవ్వాలనే ఉద్దేశంతో ఆ రోజు మీరు పంచినటువంటి కరపత్రాలు పాంప్లెట్, ఇదిగో ఈ పాంప్లెట్ చూడు, అంతా మీ వాయనే, లెఫ్ట్ రైట్ మీ ఫోటోలు వేసుకునే దానికి సంబంధం ఏంటి, హక్కు మీకుంది. ఇది ఆఖరికి ఈడ కూడా మళ్ళీ మూలకు కూడా పోనీలా, ఈ మూలకు కూడా సన్న మూల, అంటే పిచ్చి పరకాష్టకు చేరితే ఇట్లుంటుంది. మా ప్రభుత్వం వచ్చిన తర్వాత భూమి యజమాని హక్కు అంటే ఎట్లుంటుందో గోల్డ్లో ఎక్కడే కానీ చంద్రబాబు నాయుడు ఫోటో కానీ ఇది కానీ ప్రభుత్వ లోగోతో మేం చేశాము. ఏమంటాడు, పాస్బుక్ ఫోటో మార్చినారు. ఏమన్నా తెలివి ఉండి మాట్లాడుతున్నావా, లేకుంటే ఏమైనా మతి తప్పిందా నీకు? ఏ లోకంలో మాట్లాడుతున్నావు? కబ్జాల కాటసాని, ఖాళీ స్థలం కనిపిస్తే చాలు కబ్జా చేసే నీకు పట్టాదారు పాస్ పుస్తకాల విలువ ఏం తెలుసు? రైతుల భూములకు సంబంధించిన ప్రభుత్వ పట్టాదారు పాస్ పుస్తకాలపై జగన్ ఫోటో ముద్రించే హక్కు మీకు ఎవరిచ్చారు? నీలాంటి కబ్జాదారుల నుంచి రైతుల భూములను కాపాడేందుకే కూటమి ప్రభుత్వం మీ భూమి మీ హక్కు పేరుతో ప్రభుత్వ రాజముద్రతో పాస్బుక్లు, బ్లాక్ చైన్ టెక్నాలజీతో పారదర్శక వ్యవస్థను తీసుకువచ్చింది. కొత్తగా బ్లాక్ చైన్ సిస్టమ్ అంటే ఎవడే కానీ దీన్ని మార్పు చేయలేడు అనేది క్లియర్గా చెప్తా ఉన్నాం. నీ రికార్డు ఎవడైనా మార్చాలనుకుంటే కూడా నీ అనుమతి లేకుండా, మీకు సంబంధం లేకుండా, మీకు తెలియకుండా ఎవ్వడు కూడా మార్చే హక్కు కానీ మార్చలేరు. గతంలో నువ్వు కూడా బనగానపల్లిలో మీ కుటుంబం పేర్లు ఎక్కినాయి, నీ బినామీ పేర్లు ఈ అయ్యప్ప స్వామి కాడ ఎట్లా ఎక్కిందో ఇంతకుముందు కూడా చెప్పాను. రాత్రి కంప్యూటర్ మీదే, ఆపరేటర్ మీ వాడే, మార్పించుకునేది మీ వారే. అట్ట మా ఎన్ని మార్చినావో నీకే తెలుసు. గతంలో ఏం చేసినావో పట్టాదారు పాస్బుక్లు కానీ ఇవన్నీ కూడా ఏం చేశారో ప్రజలందరికీ తెలుసు. కాబట్టి మిమ్మల్ని 151 నుంచి ఎందుకు తీసుకొచ్చారంటే 11 ఇట్లాంటి తప్పుడు పనులన్నీ చేస్తే ఇట్లా ఉంటాయి. గతంలో నీ ఇంటినే అనధికార తహసీల్దార్ కార్యాలయంగా చేసుకుని నువ్వు భూముల రికార్డులు మార్చి ఎందరో రైతుల ఉసురు పోసుకున్నావు. కాబట్టి వైసీపీని 11 సీట్లకే పరిమితం చేసి నిన్ను ఇంట్లో కూర్చోబెట్టారు.